అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక విచిత్రమైన మానసిక స్థితి గురించి మాట్లాడుకుందాం. అది మన ఇంట్లోనే ఉంటుంది, మనలోనే ఉంటుంది. కానీ అది మనల్ని నెమ్మదిగా లోపల నుండి తినేస్తుంది. అదే ఈర్ష్య. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? మీ తోటి వారికి మంచి ఉద్యోగం వచ్చినప్పుడు, లేదా వారు కొత్త ఇల్లు కొన్నప్పుడు పైకి అభినందనలు అని చెబుతున్నా లోపల ఎక్కడో చిన్న అసంతృప్తి, ఒక రకమైన మంట పుట్టిందా? కంగారు పడకండి, ఇది మనిషి సహజ లక్షణం. కానీ ఆ మంటను అలాగే వదిలేస్తే అది మన జీవితాన్నే బూడిద చేస్తుంది. ఈ వీడియోలో అసలు ఈ ఈర్ష్య ఎందుకు పుడుతుంది, అది మనల్ని ఎలా నాశనం చేస్తుంది, దాని నుండి మనం ఎలా బయటపడాలి అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. అసలు ఈర్ష్య అంటే ఏమిటి? ఎదుటి వారికి ఉన్నది మనకు లేదని బాధపడడం, వారి సంతోషాన్ని చూసి మనం దుఃఖించడం. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒకరికి లాటరీ తగిలి ₹1,00,000 వచ్చాయి. అది విన్న రెండో స్నేహితుడు, అరెరే వానికి వచ్చాయే, నాకు రాలేదే అని కుమిలిపోతే అది ఈర్ష్య. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. నాకు కూడా రావాలి అనుకోవడం కోరిక, కానీ వానికి ఎందుకు వచ్చింది, వానికి రాకూడదు అని అనుకోవడం ఈర్ష్య. ఇది ఒక అంటువ్యాధి లాంటిది. ఒక్కసారి మనసులోకి ప్రవేశించిందా, ఇక మన కంటికి ఎదుటి వారిలోని లోపాలు తప్ప మరేమీ కనిపించవు. ఈ అసూయకు పునాది ఎక్కడ ఉంది? మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడం వల్లే ఈ సమస్య మొదలవుతుంది. వాని రంగు, వాని జీతం, వాని హోదా, ఇలా ప్రతి విషయంలోనూ పక్కవారితో పోల్చుకోకండి. మన మీద మనకు నమ్మకం లేనప్పుడు వేరొకరు పైకి ఎదుగుతుంటే మనల్ని మనం తక్కువగా ఊహించుకుంటాం. చూడు, పక్కింటి అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చాయో, నీకేమో ఇన్నే వచ్చాయి అన్ని తల్లిదండ్రులు పోల్చడం వల్ల పిల్లల మనసులో చిన్నప్పుడే ఈ అసూయ బీజాలు పడిపోతాయి. ఈర్ష్య పడడం వల్ల ఎదుటివారికి వచ్చే నష్టం ఏమీ ఉండదు, కానీ మనకే అపారమైన నష్టం జరుగుతుంది. అసూయ ఉన్న చోట నిద్ర ఉండదు. పక్కవాడు సుఖంగా ఉన్నాడనే ఆలోచన మనల్ని రాత్రంతా మేల్కొనేలా చేస్తుంది. నిరంతరంగా లోపల మంట పుట్టడం వల్ల గుండె సంబంధిత ఇబ్బందులు, తలనొప్పి, కడుపులో మంట వంటి వ్యాధులు వస్తాయి. మన పెద్దలు ఊరికే అనలేదు కడుపు మంట అని, అది నిజంగానే శరీరాన్ని దహిస్తుంది. ఈర్ష్య ఉన్న మనిషి ఎవరిని ప్రేమించలేడు. ఆఖరికి సొంత అన్నదమ్ములు, అక్కాచెల్లెల మధ్య కూడా ఇది చిచ్చుపడుతుంది. మన శక్తిని మనం ఎలా ఎదగాలనే దాని మీద కాకుండా పక్కవాడిని ఎలా కిందకు లాగాలనే దాని మీద ఖర్చు చేస్తాం. ఫలితంగా మనం అక్కడే ఉండిపోతాం. మన పురాణాల్లో కూడా ఈర్ష్య వల్ల ఎంతటి వినాశనం జరిగిందో చూసాం. దుర్యోధనుడికి పాండవుల మీద ఉన్న అసూయ వల్లే కదా కురుక్షేత్ర యుద్ధం జరిగింది. సామ్రాజ్యమున్నా, ఐశ్వర్యమున్నా, కేవలం పాండవులు సంతోషంగా ఉన్నారనే ఈర్ష్య అతడిని నిద్రపోనివ్వలేదు. చివరికి తన వంశాన్ని తనే నాశనం చేసుకున్నాడు. కాబట్టి ఈర్ష్య అనేది కేవలం ఒక భావం కాదు, అది ఒక వినాశకరమైన ఆయుధం. ఈర్ష్యను జయించడం ఎలా? మరి ఈ విషయం నుండి బయటపడడం ఎలా? దీనికి కొన్ని మార్గాలున్నాయి. ప్రతిరోజు ఉదయం లేవగానే భగవంతుడికి లేదా ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పండి. ఎవరైనా విజయం సాధిస్తే లోపల బాధగా ఉన్నా సరే పైకి వారిని మనస్ఫూర్తిగా అభినందించండి. మీరు ఒకరిని మెచ్చుకోవడం మొదలు పెడితే నెమ్మదిగా మీలోని అహంకారం తగ్గి అసూయ మాయమవుతుంది. పక్కవాడితో నీకు పోటీ వద్దు. నిన్నటి కంటే ఈరోజు నువ్వు ఎంత మెరుగ్గా ఉన్నావో చూసుకో, అది చాలు. ఎదుటివారికి సహాయం చేయడం అలవాటు చేసుకోండి.
మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు కలిగే సంతోషం ముందు ఏ ఈర్ష్య నిలవదు. చివరిగా ఒక్క మాట, లోకంలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వేరొకరి దీపం ఆర్పేసి మన ఇంట్లో వెలుగు నింపుకోవాలనుకోవడం మూర్ఖత్వం. అందరి దీపాలు వెలుగుతుంటేనే లోకం నిండా వెలుతురుంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత కనీసం ఒక్క విషయంలోనైనా మీరు ఇతరుల పట్ల ఉన్న అసూయ వదిలేస్తారని ఆశిస్తున్నాను. ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీ మిత్రులతో కూడా పంచుకోండి. మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. సెలవు.